హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రైస్ని చూసారా? ఇవి నవారా రైస్ అండి. నవారా రైస్లో ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఇవి విడివిడిగా దొరుకుతాయి, ఇలా కలిపి కూడా దొరుకుతాయి అన్నమాట. ఇందులో 3 రకాలు ఉన్నాయి: బ్రౌన్ రైస్ అండ్ రెడ్ రైస్, బ్లాక్ రైస్ 3 కలిసి ఉన్నాయి. ఇవి మనకు బ్రౌన్ రైస్ వేరే దొరుకుతాయి, బ్లాక్ రైస్ వేరే దొరుకుతాయి, రెడ్ రైస్ వేరే దొరుకుతాయండి. కానీ మాకైతే ఇవి 3 కలిపి వచ్చాయన్నమాట. వీటిని ఆర్గానిక్ వేలో పండించారండి. ఇది ఆవు ఎరువుతోటి పండించిన రైసు. మేమైతే పెద్దపల్లి మంతిని మధ్యలో ఉన్న విలేజ్లో వీళ్ళు పండిస్తున్నారు ఆర్గానిక్ వేలో ఆవు ఎరువుతో అని చెప్పి అంటే మేము అక్కడి నుండి తెప్పించామన్నమాట. 25 kgs 3000 చేంజ్ పడిందండి. బాగా కాస్ట్ ఉన్నాయి ఈ రేటు. ఇదైతే చాలా మంచిదండి. ఇది మన షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. ఈ షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి. నవారా రైసు షుగర్కే కాదండి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ B6 ఉంటుంది. తర్వాత ఈ రైసు నానపెడితే మొలకలు వస్తాయండి. మనము మామూలుగా అయితే వడ్లని నానబెడితే మొలకలు వస్తాయి కదా, కానీ వీటికి అలా కాకుండా బియ్యాన్ని నానబెడితేనే మొలకలు వస్తాయి. బియ్యమే కాకుండా ముక్కలు అవుతాయి చూడండి, నూకలు అంటాం కదా మనం, వాటిని కూడా నానబెడితే మొలకలు వస్తాయటండి. ఇది చాలా మంచిది. ఈ రైస్ తింటే గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందటండి. తర్వాత ఇందులో ప్రోటీన్స్, ఐరన్స్, జింక్, కార్బోహైడ్రేట్స్, ఫైబరు ఇవన్నీ ఉన్నాయండి. తర్వాత ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయంట. చాలా మంచిది. ఇది మనం వంట చేసుకొని తింటే మనకి కొంచెం తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది, మనకి ఎనర్జీ అనిపిస్తుందండి. చాలా బాగుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అందరూ వైట్ రైస్ తినొద్దు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళు ఇలా బ్రౌన్ రైస్ తింటే చాలా మంచిదండి. నవారా రైస్ తింటే ఈ బియ్యాన్ని మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వంట చేసుకోవచ్చు. లేదంటే మార్నింగ్ మనం వంట చేసే ముందు ఒక 2-3 hours నానబెట్టేసుకొని వంట చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఈ బియ్యాన్ని ఒక 2-3 times కడగాలండి. కొంచెం బ్లాక్గా వాటర్ వెళ్తాయి. అలా వాటర్ని ఒక 2-3 times కడిగేసి బియ్యాన్ని మనం వాటర్ వేసేసి నానబెట్టుకోవాలి. ఈ వాటర్ కూడా మనం ఒక గ్లాసుకి 3 గ్లాసుల వాటర్ వేసాను నేను. వేసేసి ఈ విధంగా నానబెట్టేసి ఉంచాను. అందులో ఉన్న వాటర్ని పడవేయకుండా అవే వాటర్ తోటి మనం వంట చేసేసుకోవాలి. చూసారా, వాటరు రెడ్ కలర్కి వచ్చింది. ఇందులో మనకు బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ 3 రైస్లే ఉన్నాయి. కానీ ఈ అన్నం వండిన తర్వాత రెడ్ కలర్కి వస్తుందండి. ఈ రెడ్ అన్నము మనము చిన్నప్పుడు మన అమ్మమ్మల నానమ్మల కాలం నాడు చిట్టి ముత్యాల బియ్యము అందరు అనమాట, రెడ్గా ఉంటుండే ఆ అన్నము. అలాంటి రైస్ ఇప్పుడు మళ్ళీ నేను చూశాను, మంచిగా అనిపించింది, అందుకొరకే మీకు షేర్ చేస్తున్నాను. చాలా బాగుందండి. మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ నవారా రైస్. తర్వాత ఇక్కడ మేమైతే ఆర్గానిక్ వేలో వాళ్ళు ఆవు ఎరువుతో పండించిన పంట అని చెప్తే తెప్పించామన్నమాట. ఈ బియ్యంతో కూడా వడ్లతో అటుకులు చేస్తున్నారండి. ఆ అటుకులు కూడా 300 kg అమ్ముతున్నారు. ఈ రైస్ తోటి అన్నమే కాదండి, మనం దోశలు చేసుకోవచ్చు, పిండి పట్టించేసి రొట్టె వేసుకోవచ్చు. చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందు మనం ఈ నవారా రైస్ తోటి దోశలు ఎలా చేసుకోవచ్చు అండ్ చపాతీ ఎట్లా చేసుకోవచ్చు, రొట్టె అన్నది నేను చూపిస్తానండి. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఈ రైస్ వల్ల ఆరోగ్య బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు డాక్టర్స్ అయితే. ఈ అన్నము కొంచెం తినగానే మనకి కడుపు నిండినట్టు అనిపిస్తుంది, తొందరగా ఆకలేదన్నమాట. షుగర్ ఉన్న వాళ్ళు అన్నం తినొద్దని చెప్తుంటారు కదా, వైట్ రైస్ తినకుండా ఇలా మనం నవారా రైస్ తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇందులో మనం ఎలాంటి కర్రీస్ కలుపుకొని తిన్నా బాగానే ఉంటుంది. ఇంకా సూపు లాంటి అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా వాడి చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను. మీకు ఈ వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.